వార్తలను సమర్పిస్తున్నవారు శ్రీ సాయి లక్ష్మి ఎలక్ట్రానిక్స్ అండ్ హోమ్ నీడ్స్ ప్రొప్రైటర్ కోసూరి బ్రదర్స్, మల్లాదివారి కాంప్లెక్స్, బొట్టాయిగూడెం రోడ్, జంగారెడ్డిగూడెం. నమస్కారం, సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. వాడవాడలా ఘనంగా జరిగిన రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి ఘన నివాళులు అర్పించిన వివిధ పార్టీల నాయకులు, సంఘాలు. జంగారెడ్డిగూడెంలో విజయవంతమైన టీడీపీ ఆర్యవైశ్యుల ఆత్మీయ సమావేశం. విచ్చేసిన టీడీపీ రాష్ట్ర వాణిజ్య విభాగం అధ్యక్షులు రాకేష్, ఎంపీ ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షులు చిన్ని రామసత్యనారాయణ. జంగారెడ్డిగూడెంలో ఏర్పాటు చేసిన పోలవరం, చంద్రపూడి నియోజకవర్గాల గౌడ సంఘాల సమావేశం. విచ్చేసిన టీటీడీ బోర్డు డైరెక్టర్ మేకా శేషుబాబు, గౌడ సంఘం రాష్ట్ర అధ్యక్షులు అశోక్. ఇంటర్మీడియట్ లో ఉత్తీర్ణత సాధించిన జంగారెడ్డిగూడెం వికాస్ విద్యా సంస్థల విద్యార్థులు సత్కరించిన యాజమాన్యం. స్వర్గీయ చెరుకూరి సుందరం, స్వర్గీయ దూబే దేవానంద ప్రసాద్ జ్ఞాపకార్థం ఏర్పాటు చేసిన చలివేంద్రాలను ప్రారంభించిన టీడీపీ చంద్రపూడి నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి సొంగ రోషన్ కుమార్. సంక్షేమం తాత్కాలిక ఉపశమనమని, అభివృద్ధి శాశ్వతమని, అభివృద్ధితో పాటు సంక్షేమ అభివృద్ధితో కూడిన సంపదను సృష్టించేలా సంక్షేమ పథకాలను అమలు చేసే దిశగా టీడీపీ అడుగులు వేస్తుందని తెలియజేస్తూ జంగారెడ్డిగూడెంలో 3, 5వ వార్డులలో తెలుగుదేశం పార్టీ నాయకులు ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. పట్టణ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో 3, 5 వార్డులలో అన్ని వీధులలో ఇంటింటికి వెళ్లి తెలుగుదేశం పార్టీ ఎన్నికల ప్రణాళికతో పాటు సూపర్ 6 పథకాల గురించి వివరించారు. తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఉమ్మడి కూటమి పార్లమెంట్ అభ్యర్థి పుట్ట మహేష్ కుమార్ యాదవ్, చింతలపూడి నియోజకవర్గ అభ్యర్థి సొంగ రోషన్ కుమార్ లను అత్యధిక ఓట్లతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో టీడీపీ పట్టణ అధ్యక్షుడు రావురి కృష్ణ, కార్యదర్శి తూటికుంట రాము, సీనియర్ నాయకులు మండవ లక్ష్మణ్ రావు, షేక్ ముస్తఫా, కౌన్సిలర్స్ నంబూరి రామచంద్రరాజు, కరుటూరి రమాదేవి, తెలగారపు జ్యోతి తదితరులు పాల్గొన్నారు. నిన్న 27వ వార్డులో తిరగడం జరిగింది. ఈ రోజు 3, 5 వార్డులు పెట్టుకుని ఇంటింటికి వెళ్లి చంద్రబాబు నాయుడు గారు సూపర్ 6 పథకాలను, అలాగే పెళ్లి కానుక, ఇంకా ఆయన పెన్షన్ 4,000 ఇస్తామనేది విషయం, అలాగే వాలంటీర్ వ్యవస్థ ఉంటుంది, ప్రతి వాలంటీర్ వచ్చి పథకాలను ఇస్తారు, పెన్షన్ ఇంటికి ఇస్తారనే విషయాలన్నీ తెలియచేయడం జరుగుతుందండి. ఇలాగే అన్ని వార్డులు మొత్తం జంగారెడ్డి కూడా మొత్తం తిరుగుతామండి. తిరిగి మేము క్యాంపెయినింగ్ చేయదలుచుకున్నాము. మీరందరూ ఆలోచించండి, ఈ 5 సంవత్సరాల్లో మనం ఎంత వెనకబడిపోయాము. నాకు తెలిసి అయితే 20 సంవత్సరాలు వెనకబడిపోయామనిపిస్తుంది నాకు. చంద్రబాబు నాయుడు గారు హైదరాబాద్ ని ఎలా డెవలప్ చేశారో మనం అందరం చూసాము. ఆయన అలాగే 2014లో అమరావతి, పోలవరం పెట్టుకుని పిల్లలకు ఉద్యోగాలు కల్పిస్తూ రాష్ట్రాన్ని డెవలప్ చేయాలనుకుని వచ్చారు. కాబట్టి అందరూ ఆలోచించండి. ఈసారి మాత్రం సైకిల్ గుర్తుకే ఓటేసి అందరూ ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తును మార్చాలని కోరుకుంటున్నామండి. దయచేసి మొత్తం అందరూ కూడా మనకు వచ్చేటప్పటికి సొంగ రోషన్ కుమార్ గారు ఎమ్మెల్యే అభ్యర్థి, అలాగే ఎంపీ అభ్యర్థి వచ్చి పుట్ట మహేష్ యాదవ్ గారు ఉంటున్నారు. 2 కూడా సైకిల్ గుర్తేనండి. కాబట్టి చింతలపూడి నియోజకవర్గం ప్రజలందరూ కూడా ఆలోచించి 2 ఓట్లు సైకిల్ గుర్తుపైన ఓట్లు వేసి గెలిపిస్తారని ఆశిస్తారు. ఈ రోజు రాష్ట్రంలో జగన్ పరిపాలన అంతమొందించడానికి ప్రజలంతా కూడా కంకణబద్ధులై ఉన్నారు. మేము వార్డులోకి ప్రచార నిమిత్తం వెళ్తుంటే ప్రజలు ఎదురొచ్చి మేమంతా సిద్ధంగా ఉన్నామండి తెలుగుదేశం పార్టీకి ఓటేయడానికి, ఒక్క ఛాన్స్ అని చెప్పేసి పొరపాటున ఓటు వేసాం, ఆ తప్పు సరిదిద్దుకోవడం కోసం మేమంతా కూడా రెడీగా ఉన్నామని చెప్పేసి ప్రజలంతా కూడా చెప్తున్నారు. మరి చంద్రబాబు నాయుడు వస్తే 4,000 పెన్షన్ వస్తారమ్మా, ఇంటికి వస్తారని చెప్తుంటే మేము చూసామండి. వస్తుంది, ఇస్తారు చంద్రబాబు నాయుడు గారు, ఆయన మీద మా నమ్మకం ఉందని చెప్పేసి. మరి మహిళలకి ఉచిత బస్సు ప్రయాణం అవ్వచ్చు, మరి ఇంట్లో పిల్లలు ఎంతమంది ఉంటే వాళ్ళందరికీ కూడా 15,000 చొప్పున ఇవ్వటం. ఈ పథకాలు మేము చెప్తుంటే వాళ్లే మాకు ఎదురు చెప్తున్నారు, తెలుగుదేశం పథకాలు బాగున్నాయండి, స్కీమ్ బాగుంది. మరి ప్రస్తుతం రోడ్లన్నీ కూడా చాలా అస్తవ్యస్తంగా ఉన్నాయి, పరిపాలన అంతా అస్తవ్యస్తంగా ఉంది. మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు వస్తేనే గానీ గాడిలో పడదని చెప్పేసి ఓటర్స్ మాకు చెప్తున్నారు. మేము ఓటర్స్ దగ్గరికి చెప్దాం అనేసరికి వాళ్లే చైతన్యం వచ్చి వాళ్లే చెప్పడం, రేపు ఎన్నికల్లో బంపర్ మెజార్టీతో గెలిపిస్తారని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. కాబట్టి మరి ప్రజలంతా కూడా ఈ రోజున చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్, బీజేపీని గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారు. మరి మన చింతలపూడి నియోజకవర్గంలో మరి రోషన్ కుమార్ గారిని, మరి ఏలూరు పార్లమెంట్ నుంచి మన మహేష్ యాదవ్ గారిని ఇద్దరికి కూడా సైకిల్ గుర్తుపై ఓటు వేసి గెలిపించవలసిందిగా కోరుతున్నాం. మరి రోజు 3, 5 వార్డుల్లో ప్రచార కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. రేపు కూడా వివిధ వార్డుల్లో రోజు డోర్ టు డోర్ క్యాండిడేట్ తో సంబంధం లేకుండా తెలుగుదేశం జంగారెడ్డిపట్నంలో ఉన్న తెలుగుదేశం నాయకులు, కేడర్ అంతా కూడా కలిసి డోర్ టు డోర్ వెళ్లి ప్రజల్ని ఓట్లు అభ్యర్థించడం జరుగుతుంది.
జంగారెడ్డిగూడెంలో పలు వార్డులలో వైఎస్ఆర్సీపీ నాయకులు ప్రచారం చేపట్టారు. అభివృద్ధితో పాటు సంక్షేమ అభివృద్ధి ఫలాలు అందిస్తున్న ఏకైక పార్టీ వైఎస్ఆర్సీపీ ఒక్కటే అని తెలియజేస్తూ ప్రచారం చేపట్టారు. చింతల బజార్, బోసుబొమ్మ సెంటర్, రజకులపేట, సాలిపేట తదితర ప్రాంతాలలో ఇంటింటికి వెళ్లి ప్రచారం చేశారు. వైఎస్ఆర్సీపీ ఏలూరు ఎంపీ అభ్యర్థి కారుమూరి అనిల్ కుమార్ యాదవ్, చింతలపూడి వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కంభం విజయరాజులను గెలిపించాలని కోరారు. మేనిఫెస్టోలో ఉన్నవి ఉన్నట్టుగా అమలుపరిచిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాయకత్వాన్ని బలపరచాలని ప్రచారం చేపట్టారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు జట్టు గురునాథరావు, మండవల్లి సోంబాబు, మున్సిపల్ చైర్పర్సన్ బత్తిన నాగలక్ష్మి, కౌన్సిలర్స్ కంచర్ల గీతాకుమారి, కాసర లక్ష్మీ తులసిరెడ్డి, తడికమల్ల మురళి తదితరులు పాల్గొన్నారు. గడప గడపకి ప్రచార కార్యక్రమంలో భాగంగా వైఎస్ఆర్ పార్టీ నాయకులు కార్యకర్తలను కలిపి ప్రతి షాపుకి అలాగే ప్రతి ఇంటికి వెళ్ళి ఓట్లు అభ్యర్థన జరుగుతుంది. ప్రతి చోట కూడా మంచి స్పందన వస్తుంది. మరి రాష్ట్రంలో ఎక్కడైన విధంగా ఈ జంగాడం పట్టణంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరూ కూడా ఐకమత్యంగా కలిసికట్టుగా ఎటువంటి విభేదాలు లేకుండా మరి ప్రచారం చేయడం అనేది ఒక గొప్ప పరిణామం. తప్పకుండా జంగాడం పట్టణంలో మేము మంచి మెజార్టీ తీసుకొస్తాం. అలాగే జంగాడం పట్టణం అభివృద్ధికి కూడా మేము అందరం కలిసి కృషి చేసి జంగాడం పట్టణం మరింత అభివృద్ధి చేస్తామని చెప్పి ప్రజల్లో కూడా నమ్మకం కలిగింది. ఆ నమ్మకాన్ని నిలబెట్టుకుంటామని చెప్పి తెలియజేస్తూ ప్రతి ఒక్కరు కూడా మరి వైఎస్ఆర్సీ పార్టీకి ఓటేయడం ద్వారా మన పట్టణ అభివృద్ధికి సహకరించాలని కోరుతున్నాం. రాబోయే సార్వత్రిక ఎన్నికలకు సంబంధించుకుని మరి జంగారెడ్డిగూడెం పట్టణంలోని మరి భారీ ఎత్తున కార్యకర్తలందరితోటి కూడా గడప గడపగా అనేటువంటి కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుంది. మరి కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటంటే రేపొద్దున జరగబోయేటువంటి ఎలక్షన్స్ లో అభ్యర్థులుగా నిలబడినటువంటి కంభం విజయరాజు గారికి, అదే విధంగా ఎంపీ అభ్యర్థిగా నిలబడినటువంటి సునీల్ గారికి ఓటు వేయాలని చెప్పినని ప్రతి ఒక్కరికి తెలిసే విధంగా మరి ఈ రోజున ప్రచారం సాగుతూ ఉన్నది. నిజంగా ప్రతి ఇంటికి వెళ్తుంటే బ్రహ్మరథం పట్టేటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే దీనంతటికి కారణం జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి గర్వంగా చెప్పుకుంటూ ఉన్నాం. గడిచిన 3 ఏళ్లలోని ఒక మున్సిపాలిటీలోనే చూసుకుంటే సుమారుగా 20 కోట్ల రూపాయల పనులు చేయడం జరిగింది. అదే విధంగా ఎలక్షన్ సందర్భంగా కొన్ని వార్డుల్లోని వర్కులు పెండింగ్ ఉండడం కూడా జరిగింది. అవి 2 నెలల ఎలక్షన్లు అయిన తర్వాత దాదాపుగా 3 కోట్ల రూపాయల వర్కులు ఏవైతే తీర్మానం చేశారో బోర్డులోని అవన్నీ కూడా రూపుదిద్దుకుంటాయని చెప్పిన త్వరలోనే తెలియజేసుకుంటూ ఒక అభివృద్ధి చేసినటువంటి ఏ వ్యక్తిని కూడా మర్చిపోకుండా ఓటు వేస్తారని చెప్పని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ సెలవు తీసుకుంటున్నాం. అందరికీ నమస్కారం. ఈ రోజు జంగారెడ్డిగూడెం పట్టణంలోనే గడప గడపగా అనే ప్రోగ్రాం ప్రవేశపెట్టాము. ఇంటికి తిరుగుతున్నాము. ప్రతి ఒక్కరు కూడా హారతిలో ఆహ్వానిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత అమ్మఒడి గాని, చేయూత గాని ఇలాంటి పథకాలు ఎన్నో ఇస్తున్నారు. అది కాకుండా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు విద్య మీద, ఆరోగ్యం మీద కూడా పెట్టారు. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు గెలవాలని కోరుకుంటున్నాను. పట్టణంలో వైఎస్ఆర్ పార్టీ ప్రచారం చక్కగా జరుగుతుంది. గత 5 సంవత్సరాల నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో మనం అందించిన సంక్షేమ పథకాలు గత మున్సిపాలిటీలో, ఇప్పుడు జరుగుతున్న మున్సిపాలిటీలు కూడా చక్కగా అభివృద్ధి చేశాం. అదేవిధంగా సంక్షేమ కన్ను, అభివృద్ధి కన్ను విధంగా ఇప్పటివరకు పరిపాలన కొనసాగించడం జరిగింది. ఈ ప్రాంతంలో చక్కగా ఏ ఒక్క వ్యక్తికి సంక్షేమ పథకం అంగపోతే జల్లెడు వేసి మేము కానీ, మున్సిపల్ చైర్మన్ గారు కానీ, వైస్ చైర్మన్ కానీ, కౌన్సిలర్స్ కానీ, అదేవిధంగా పార్టీ పెద్దలందరూ కూడా జల్లెడు వేసి మరీ కూడా సంక్షేమ పథకాలు అందిస్తున్న సందర్భం ఈ ప్రాంతంలో కనబడుతుంది. ఏ ఒక్క వ్యక్తి కూడా అర్హత ఉన్న ప్రతి ఒక్క వ్యక్తికి సంక్షేమ పథకం ఇచ్చాం మేము. అదేవిధంగా మున్సిపాలిటీలో డ్రైన్స్ కానీ, రోడ్స్ కానీ చాలా చక్కగా గతంలో కంటే పోల్చుకుంటే కూడా అభివృద్ధి పదంలో మనం చేయడం జరిగింది. మన అభివృద్ధి మనకు ఓటేస్తారని చెప్పి ఆశిస్తాం. రోజు మేము వైఎస్ఆర్ పార్టీ తరఫున గడప గడపకు ప్రోగ్రామ్కి వెళ్తున్నాము. వెళ్ళి మీరు జగనన్నకే ఓటేయాలంటే మేము జగనన్న మాకు చాలా మేలు చేశారని చెప్తున్నారు. అన్ని పథకాలు బాగా అందుతున్నాయి అంటున్నారు. ఇంటికే బియ్యం తీసుకొచ్చి ఇస్తా అంటున్నారు. అవ్వ తాతలు, అక్క చెల్లెళ్ళు అందరూ కూడా మేము జగన్కి వేస్తాం, మా తోటి వారితో కూడా జగన్కే వేస్తామని స్పందన చాలా బాగుంది. జంగారెడ్డిగూడెం మండలం చక్రదేవరపల్లి గ్రామం నందు టీడీపీ ఆధ్వర్యంలో జయహో బీసీ కార్యక్రమాన్ని నిర్వహించారు. తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షులు సాయిల సత్యనారాయణ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో పార్టీ మండల కార్యదర్శి కుక్కల మాధవరావు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు భారీ స్థాయిలో పాల్గొన్నారు. బీసీల కోసం అనునిత్యం పనిచేస్తున్న ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ ఒక్కటే అని అన్నారు. వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. రండి శ్రీనివాస్ గారు, అలాగే మండల ప్రధాన కార్యదర్శి కుక్కల మాధవరావు గారు, అలాగే మన జంగారెడ్డిగూడెం మండలంలో తెలుగుదేశం పార్టీ ఆదేశాల మేరకు 5 గ్రామాల్లో జైఓపిసి మీటింగ్ ఏర్పాటు చేయమని ఆదేశించడం జరిగింది. తక్కువ సమయం ఉండటం వల్ల మన ఉమ్మడి అభ్యర్థి రోజన్ కుమార్ గారు ప్రతి గ్రామంలో ఉండేలాగా ప్లాన్ చేద్దాం అనుకుంటే
జంగారెడ్డిగూడెంలో ఆర్యవైశ్య కళ్యాణ మండపం నందు ఆర్యవైశ్య ఆత్మీయ సమావేశం జరిగింది. టీడీపీ నాయకులు, రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షులు చిన్ని రామసత్యనారాయణ, టీడీపీ నాయకులు, రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షులు చిన్ని రామసత్యనారాయణ, టీడీపీ రాష్ట్ర వాణిజ్య విభాగం అధ్యక్షులు డూండి రాకేష్, ఆర్యవైశ్య నాయకులు మహంకాళి రామ్మోహన్ రావు, కంచర్ల గణేష్ కుమార్, టీడీపీ నాయకులు రాజాన సత్యనారాయణ, పట్టణ మండల పార్టీ అధ్యక్షులు రావురి కృష్ణ, సాయిల సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా ముఖ్య అతిథిగా విచ్చేసిన టీడీపీ చింతలపూడి నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి సొంగ రోషన్ కుమార్ ను గుల్లపూడి రమేష్, శ్రీదేవి దంపతులు సత్కరించారు. ఈ సందర్భంగా డూండి రాకేష్ ను చిన్ని రామ సత్యనారాయణ శాలువాతో కిరీటంతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో జగత్, రాయుడు తదితరులు పాల్గొన్నారు. 1975 నుంచి కూడా మీరు వ్యాపార రంగంలో స్టార్ట్ చేసింది ఆర్యవైశ్యులతో. ఆనాడు కర్పూర నారాయణ గారు, వంపదాల నాగేశ్వర గారితో నా వ్యాపారం స్టార్ట్ అయింది. ఆ తర్వాత మహంకాళి గంగరాజు గారు, వారి పిల్లలు పల్లరామ గారు, బ్రదర్స్ కూడా నా వ్యాపార రంగానికి అభివృద్ధికి తోడ్పడ్డారు. మరి అలాగే మండవెల్లి విజయసాగర్ గారు, మరి ఆయన ఒక మెట్టు ముందుకు వచ్చి నా ఎదుగుదలలో ఎక్కువ సహకరించినటువంటి వ్యక్తి మండవెల్లి విజయసాగర్ గారు. అలాగే వ్యవసాయ రంగంలో వచ్చేటప్పటికి గుళ్ళపూడి నాగచంద్రం గారు. అలాగా ఆర్యవైశ్యులు అంటే రామకృష్ణ అంటే ఆర్యవైశ్యులా ఉండేది. కారణం ఏంటంటే జంగారెడ్డి ప్రతి ఒక్కరు కూడా, నేను కూడా ఆర్యవైశ్యులో నేను కూడా పోవట్లేదు రామకృష్ణని చాలా మంది పిల్లలు గట్ట ఉన్నవాళ్ళు బట్టి పిల్లలు అట్టుకుని తీసుకొచ్చి బయటకు కూర్చుని నేను మా పిల్ల ఉందండి లేదా మా పిల్లడు ఉన్నా. ఎందుకంటే ముగ్గుదొరకారావు, శిఖా కృష్ణ గారు, లక్కవరం మీ అందరూ కూడా ఎప్పుడు కలిసి తిరిగేవాళ్ళు. నన్ను కూడా అలాగే పావులు అనుకుంటూ ఉండేవాళ్ళు. ఆ రకంగానే నా చిన్నతనం నుంచి కూడా ఈ ఆర్యవైశ్యులతో ఎక్కువ పరిచయం. అలాగే తారేపు కూడా నేను గంధి సత్యనారాయణ, గంధి ప్రసాద్, పెనుగొండ సుబ్బారావు కొడుకులు మీ అందరూ కూడా క్లాస్ మేట్స్. మా చిన్నతనం నుంచి కూడా ఆర్యవైశ్యులే. ఎప్పుడు ఆర్యవైశ్యులు అంటే బయట తిరిగింది. అందువల్ల నేను కూడా ఆర్యవైశ్యులని చెప్పుకుంటాను. అందరూ కూడా ఆ రకంగా నా ప్రస్తావన స్టార్ట్ అయింది. ప్రతి ఒక్కరిని చాలా కష్టంతో ప్రతి ఒక్కరికి సహకరించి ప్రతి ఒక్కరు ఎదుగుదల కూడా కారణమైనటువంటి వారు ఆర్యవైశ్యులు. ఏ వ్యాపార రంగంలో ఉన్నా సరే సార్ అన్న, మా ఆర్యవైశ్య కమ్యూనిటీ జంగారెడ్డిగూడెంలోనే ఎక్కువ ఓట్లు ఉన్న కమ్యూనిటీ. స్వచ్ఛందంగా ఇంతమంది ఇక్కడికి రావడం అనేది ఇప్పుడు కూడా ఒక పార్టీ అధికారంలో ఉన్నా లేకపోయినా ఇంతమంది రావడం అనేది చాలా మంచి పరిణామం. చంద్రపూడి నియోజకవర్గం పర్టికులర్ గా జంగారెడ్డిగూడెం పట్టణంలో ఇంతమంది ఆర్యవైశ్యులు ఒకేసారి ఒకే వేదిక మీద రావడం మీకు చాలా ఉపయోగపడే విషయం అన్న ఇది. అలాగే సొంగ రోషన్ గారి గురించి 2 నిమిషాల్లో చెప్తానండి. రోషన్ గారు సామాజికంగా కానీ ఆర్థికంగా కానీ చాలా బలంగా ఉన్నటువంటి వ్యక్తి. ఆయనకి రాజకీయాలు అవసరం లేదు. ఆయన చాలా కంఫర్ట్ లైఫ్ నుంచి పర్టికులర్ గా చంద్రపూడి నియోజకవర్గంలో సేవ చేయడానికి వచ్చారు. అలాగే చంద్రపూడి నియోజకవర్గంలో సేవ చేయడానికి వచ్చారు. చంద్రపూడి నియోజకవర్గంలో ఉన్నటువంటి సమస్యలు, అలాగే ఆర్యవైశ్యుల యొక్క సమస్యలు పర్టికులర్ గా ఆయన దృష్టికి పెద్దలు తీసుకెళ్లడం జరిగింది. వాటి మీద ఆయన ఖచ్చితంగా నేను ఎట్టి పరిస్థితుల్లో కూడా నేను అధికారంలోకి రావడంతోనే వాటి మీద తీసుకుంటానని చెప్పారు. మనం గెలిపించాల్సిన వ్యక్తి కూడా రోషన్ గారు అని చెప్పి సందర్భంగా తెలియజేసుకున్నాను. ఎందుకంటే ఆయన చాలా సౌమ్యుడు అండి. ఆయనకి ప్రతి ఒక్కరి కష్టం అర్థమవుతుంది. మేము దగ్గర నుంచి చూస్తున్నాం పార్టీ కార్యక్రమాల్లో. కాబట్టి మనందరం గెలిపించుకోవాల్సింది ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అలాగే రాబోయే ఎన్నికల్లో మీ అమూల్యమైన ఓటుని 2 ఓట్లని కూడా సైకిల్ గుర్తుపై వేసి మరి 5వ ఎంపీ అభ్యర్థిగా పుట్ట మహేష్ యాదవ్ గారిని, చంద్రపూడి శాసనసభ్యులుగా సొంగ రోషన్ కుమార్ గారిని గెలిపించవలసిందిగా కోరుచున్నాం. థ్యాంక్ యూ సార్. ఈ రోజు జంగారెడ్డిగూడెం చింతలపూడి నియోజకవర్గంలో జంగారెడ్డిగూడెంలో ఆర్యవైశ్య ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేయడం జరిగింది. ఇంతకు ముందు ఎప్పుడు లేని విధంగా రోషన్ గారికి మద్దతుగా ఆర్యవైశ్యులందరూ కూడా ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో మేమందరం కూడా తెలుగుదేశం పార్టీని గెలిపించుకుంటాం, ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారిని చేసుకోవటమే మా బాధ్యత అని ఆర్యవైశ్యులందరూ కూడా ముందుకొచ్చి ఈ రోజు రోషన్ గారికి అదేవిధంగా తెలుగుదేశం పార్టీకి మద్దతుగా ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో ముఖ్యంగా కనుక మనం చూసుకున్నట్టయితే వ్యాపారస్తుల్ని రాష్ట్ర వ్యాప్తంగా అనేక చోట్ల హింసిస్తున్నారు. 1 కాదు 2 కాదు, దాదాపు 40 మంది వైశ్యుల పైన మర్డర్ అటెంప్ట్లు జరిగినాయి. 12 మంది ఆర్య వైశ్యులు రాష్ట్రంలో నడి రోడ్డు మీద కత్తిపోట్లతో గురి చేయడం సంఘటనలు మేము చూసాం. మేమందరం కూడా ఆర్య వైశ్యులు ఎన్నో దాన ధర్మాలు చేసే వాళ్ళం. మేము కోరుకుందల్లా ఒక్కటే, మాకు వైశ్య కార్పొరేషన్ నిధులు ఇవ్వాలి, పేద ఆర్య వైశ్యులకు అండగా నిలబడాలంటే ఈ రోజు కనీసం ఆ ప్రభుత్వం వైశ్య కార్పొరేషన్ కి డైరెక్టర్ కూడా వేసే పొజిషన్ లో లేని పక్షాన ఉన్నారంటే అంతకు మించి ఈ రోజు మా మీద కక్ష
సాధించుకోవడానికి ఇంతకన్నా ఘోరం ఏంటనేది తెలియాలి. నిన్న చూసినట్టయితే జగన్మోహన్ రెడ్డి మీద ఆయన దాడి చేయించుకోవడమే కాకుండా పక్కనున్న మా వెల్లుల్లిపై మీద కూడా దాడి చేయించాడు. నేను ఒక్కడనే ఎందుకు తగలాలి, నీకు కూడా తగలాలని ఈ రోజు అతనికి మాత్రం చిన్న కట్టు, మా వెల్లుల్లిపైకి మాత్రం ఇంత పెద్ద కట్టేసే విధంగా ఈ రోజు చేసి ఒక కన్ను తీసేయాల్సిన పరిస్థితి తీసుకొచ్చేటానికి దిగజార్చారంటే అంతకు మించి రాజకీయాలకు ఆర్యవైశ్యుల్ని ఈ రోజు ఏ విధంగా బలి చేస్తున్నారో క్లియర్ గా తెలిసిపోయే పరిస్థితి ఉంది. కావున రాష్ట్ర ప్రజలందరూ కూడా విఘ్నులై ఉన్నారు. అందరికీ కూడా ఈ విషయాలన్నీ తెలుసు. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా బటన్ మీద నొక్కి సైకిల్ గుర్తుకు ఓటేసి చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేసుకుంటారని ఆర్యవైశ్యులు దానికి కంకణం కట్టుకొని ముందుకెళ్తారని తెలియజేసుకుంటా ఉన్నా. జంగారెడ్డిగూడెంలో పాత ప్రభుత్వాసుపత్రి వద్ద సీనియర్ వార్డు సభ్యులైన స్వర్గీయ దూబే దేవానంద్ జ్ఞాపకార్థం మజ్జిగ చలివేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన సొంగ రోషన్ కుమార్ చలివేంద్రాన్ని రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పట్టణ టీడీపీ ప్రెసిడెంట్ రావూరి కృష్ణ, చెరుకూరి శ్రీధర్, చిట్రోజు తాతాజీ, నంబూరి రామచంద్రరాజు, చిట్టిపోయిన రామలింగేశ్వరరావు, కొప్పుల దొరబాబు, హర్ష తదితరులు పాల్గొన్నారు. దూబే దేవానంద ప్రసాద్ తనయుడును ఈ సందర్భంగా వక్తలు కొనియాడారు. ప్రయాణికులకు మజ్జిగను వితరణ చేశారు. జంగారెడ్డిగూడెంలో కొత్త బస్టాండ్ సెంటర్ లో ఉన్న రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి దళితులు, దళిత సంఘాలు పూలదండలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో దళిత నాయకులు బొబ్బర రాజ్పాల్ కుమార్, గొల్లమందల శ్రీనివాస్, ఉత్తరప్రదేశ్ నుంచి వచ్చిన యువకులు పూలదండలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా పలువురు సిటీ న్యూస్ తో మాట్లాడారు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. జంగారెడ్డిగూడెం పట్టణం బస్టాండ్ దగ్గరలో అంబేద్కర్ విగ్రహం దగ్గర 133వ జయంతి శుభాకాంక్షలు రాష్ట్ర ప్రజలకు, మండల నాయకులకు అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. జై భీమ్, జై భీమ్. అంబేద్కర్ యొక్క 137వ జయంతి సందర్భంగా ఆయనకి ఘనమైన నివాళులు అర్పిస్తున్నాం. 1950 నుంచి మనమే, మన దేశాన్ని మనమే, మన ప్రజలను మనమే పరిపాలించుకోవడానికి ఆయన రాసిన రాజ్యాంగమే ప్రధాన కారణం. ఈ 75 సంవత్సరాల మన భారత రాజ్యాంగం మన పరిపాలించుకుని ఈ చరిత్రలో 70 సంవత్సరాల వరకు ప్రజలకు రక్షణ ఉంది, దేశానికి భద్రత ఉంది, ప్రజలకు సంక్షేమం ఉంది, దళితులకు రక్షణ ఉంది. కానీ గడిచిన 5 సంవత్సరాల్లో ఆ రాజ్యాంగం పక్కకు పోయింది, వేరే రాజ్యాంగం వచ్చింది. దళితులకు రక్షణ లేదు, ప్రజలకు భద్రత లేదు, సంక్షేమ కార్యక్రమాలు లేవు, అభివృద్ధి లేదు. మరలా భారత రాజ్యాంగాన్ని గాడిలో పెట్టాలంటే, ఆ రాజ్యాంగం ద్వారా పరిపాలన సాగాలంటే ఇంకా నెల రోజులు మాత్రమే టైం ఉంది. ఓటు ఉన్న ప్రతి ఒక్కరు మీ విచక్షణతో ఆలోచించి సరైన పాలకులను ఎన్నుకొని బాబా సాహెబ్ రాసిన రాజ్యాంగాన్ని అమలు తీసుకొచ్చి ఆ రాజ్యాంగాన్ని 75 సంవత్సరాలు కాదు, మరొక 750 సంవత్సరాల వరకు అదే రాజ్యాంగం ఈ దేశంలో పరిపాలన సాగుతుందని మనస్ఫూర్తిగా ఆశిస్తూ ఆయనకి 133వ జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆయనకి ఘనమైన నివాళులు అర్పిస్తున్నాను. జంగారెడ్డిగూడెం మండలం అక్కంపేట గ్రామంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 133వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అక్కంపేట సర్పంచ్ పారేపల్లి నాగేంద్రబాబు, మాజీ సర్పంచ్ గంధం గోపాలకృష్ణ, కాజా వెంకటేశ్వరరావు, నొలకాని సూరిబాబు, పారేపల్లి గంగారం, పింగళి శ్రీనివాసరావు, ఆకేటి రామకృష్ణ, ప్రాథమిక పాఠశాల హెచ్ఎం తదితరులు పాల్గొన్నారు. జిల్లాలోనే కానీ రాష్ట్రంలోనే కానీ కలిసిమెలిసిగా ఉంటే అంతా మంచిగా ఉంటుందని మన మాజీ సర్పంచ్ గారు వివరించడం జరిగింది. అలాగే ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మన మాజీ సర్పంచ్ అయిన గంధం గోపాలకృష్ణ గారిని కూడా వచ్చి శుభాకాంక్షలు తెలియపరచవలసిందిగా కోరుతున్నాం. ఈ రోజు స్కూల్ బిల్డింగ్ లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతి జరుపుకుంటున్నాం. విచ్చేసిన గ్రామ పెద్దలకి అందరికీ అంబేద్కర్ గారి 133వ జన్మదిన శుభాకాంక్షలు. థ్యాంక్ యూ అండి. జంగారెడ్డిగూడెంలో సిపిఎం కార్యాలయం నందు రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిత్రపటానికి పూలదండలు వేసి ఘన నివాళులర్పించారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయాలను ముందుకు తీసుకువెళ్లాలని సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి ఏ రవి తెలిపారు. పార్టీ మండల కార్యదర్శి ఎం జీవరత్నం అధ్యక్షతన అంబేద్కర్ 133వ జయంతి వేడుకను నిర్వహించారు. అంబేద్కర్ చిత్రపటానికి పార్టీ జిల్లా కార్యదర్శి రవి, పట్టణ కన్వీనర్ పి సూర్యారావు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ రోజు అంబేద్కర్ జయంతి సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు. ఇదే సందర్భంలో భారత రాజ్యాంగాన్ని నిర్మించడంలో ప్రముఖ పాత్ర వహించి
ఈ దేశంలో ఒక తీవ్రమైనటువంటి సమస్యగా ఉన్న కుల సమస్య నిర్మూలన కోసం మార్గాన్ని చూపించి దానికోసం ఆయన స్వయంగా అనేక ఇబ్బందులు ఎదుర్కొంటూ కూడా ఉన్నత చదువులు చదువుకుని దానికి మార్గం కోసం అనేక పోరాటాలు సాగి సామాజిక పోరాట యోధులుగానే కాదు మొత్తం అందరి వాడిగా భారత రాజ్యాంగాన్ని నిర్మించి అనేక హక్కులు వివిధ తరగతులు వర్గాలకు సంబంధించిన అనేక హక్కుల్ని రూపకల్పన చేయడంలో ప్రముఖ పాత్ర వహించినటువంటి బిఆర్ అంబేద్కర్ గారు మనం ఆయనకి ఆయన ఆశయ ఆయన అభిమానించడం అంటే ఆయనకి దండ వేసి దండం పెట్టి లేదా ఆయనకి జోహార్లు చెప్తే సరిపోదు. ఆయన ఏ ఆశయాల కోసం అయితే చివరి వరకు ఆయన పనిచేశారు, మన దేశ ప్రజలకి ఏ మేలైతే చేసి పెట్టారు, మన దేశ ప్రజలకి ఏ విషయాలైతే చెప్పి వెళ్ళారు వాటిని ముందుకు తీసుకెళ్లడం కోసం, ఆయన నిర్మించిన రాజ్యాంగాన్ని రక్షించుకోవడం కోసం, ఆయన సాగించినటువంటి సామాజిక న్యాయ పోరాటాన్ని ముందుకు తీసుకెళ్లడం కోసం మనం కృషి చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పుడు మే 13 జరుగుతున్న ఎన్నికల్లో ఈ రాష్ట్రంలోను దేశంలోనూ బీజేపీ 400 సీట్లు కైవసం చేసుకుంటానని చెప్తుంది. అది కేవలం ఇప్పుడు వాళ్ళు ఉన్నటువంటి ఎజెండాని అంతటినీ పక్కదో ముందుకు తీసుకురావడానికి, దానికి అడ్డుగా ఉన్నటువంటి ప్రస్తుత భారత రాజ్యాంగాన్ని రద్దు చేసి దాని స్థానంలో మనుధర్మ శాస్త్రాన్ని రాజ్యాంగంగా పెట్టడం కోసమే వాళ్ళు 400 సీట్లు అడుగుతూ ఉన్నారనేది ప్రజలు గ్రహించాలని చెప్పి కోరుతా ఉన్నాం. ఆ మనుధర్మ శాస్త్రమే కనుక వస్తే 100 ఏళ్ల క్రితం నాటి బ్రాహ్మణ క్షత్రియ వైశ్య వర్ణాలకి మిగిలిన అన్ని వర్గాల సామాజిక తరగతుల ప్రజానికం శూద్రులు, అతిశూద్రులు, దళితులు, గిరిజనులు వీళ్ళందరూ కూడా వాళ్ళకి ఊడిగం చేయాల్సినటువంటి దుస్థితి వస్తుంది. మళ్ళీ వీళ్ళెవరూ కూడా చదువుకోవడానికి వీలుండదు, కనీసం సమాజంలో నడి రోడ్డు మీద తిరగడానికి కూడా వీలుండదు, ఏ స్థానాల్లోకి రావడానికి వీలుండదు. కాబట్టి అలాంటి 100 ఏళ్ల క్రితం నాటి నశించిపోయిన మనుధర్మ శాస్త్రాన్ని తిరిగి తీసుకురావాలనుకుంటున్నటువంటి బీజేపీ ఆలోచనని ఆకాంక్షల్ని చిరిమివేయాలి. అందుకోసం ఈ ఎన్నికల్లో బీజేపీ మిత్రుల్ని తొత్తుల్ని కూడా చిత్తుగా ఓడించాలి. తద్వారానే మనం ఈ రాజ్యాంగాన్ని రక్షించుకోగలుగుతాం, సామాజిక న్యాయాన్ని రక్షించుకోగలుగుతాం, మా అంబేద్కర్ ప్రసాదించినటువంటి విషయాలన్నింటినీ కూడా మనం ముందుకు తీసుకెళ్లగలుగుతాం. కాబట్టి ఆరోపణలో ఆయనకి నివాళి ఇవ్వాలని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తాం. జంగారెడ్డిగూడెం కొత్త బస్టాండ్ సెంటర్ నందు అంబేద్కర్ విగ్రహానికి టీడీపీ చింతలపూడి నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి సొంగ రోషన్ కుమార్ పూలదండలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. పలు అంశాల గురించి సొంగ రోషన్ కుమార్ మీడియాతో మాట్లాడారు. అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి భద్రతా విషయంలో ఎన్నో అనుమానాలు తలెత్తుతున్నాయి. నిన్న జరిగిన గులకరాయి దాడి పట్ల ఒక ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్ కి అయిన జగన్మోహన్ రెడ్డి గారికి కనీస భద్రత కల్పించలేని డీజీపీ గాని, ఇంటెలిజెన్స్ కానీ ఇవన్నీ ఎన్నో ప్రశ్నలను తలెత్తున్నాయి. ముఖ్యంగా మనం గతంలో జగన్మోహన్ రెడ్డి మరి అధికారం రావడానికి ఎన్నో ఎమోషనల్ సీన్స్ పండించడం కానివ్వండి, ఎమోషనల్ సెంటిమెంట్స్ ని క్రియేట్ చేయడం కానివ్వండి, స్క్రిప్టెడ్ డ్రామాలు చేయడం కానివ్వండి, జగన్మోహన్ రెడ్డి గారికి ఆస్కార్ అవార్డు ఇవ్వచ్చని మళ్ళీ ఒకసారి నిరూపించబడింది. గతంలో చూస్తే మనము వర్షన్ 1.0 కోడికత్తి డ్రామా, మరి రాజకీయాల్లో సానుభూతి రావాలని చెప్పి మరి వాళ్ళు ప్లాన్ చేసిన విధంగా కోడికత్తి తోటి చిన్న ఒక గాయం చేపించి మరి దాన్ని ఒక పెద్ద ఇదిగా క్రియేట్ చేసి సానుభూతి తెచ్చుకున్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. మొన్న చెప్పు దాడి అని చెప్పి బస్సులో ప్రచారం చేస్తున్న జగన్మోహన్ రెడ్డి గారిపై విసిరడం జరిగింది. ఈ రోజున మళ్ళీ వర్షన్ 3.0 చూస్తే గులకరాయి దాడి ఎంత హాస్యాస్పదం అంటే మనం చూసాం. నారా చంద్రబాబు నాయుడు గారు చింతలపూడి వచ్చినప్పుడు కానివ్వండి, లేకపోతే లోకేష్ గారు యుగలంకి వచ్చినప్పుడు కానివ్వండి, సెక్యూరిటీ ఎంత టైట్ గా ఉంటుందో మనందరం కూడా చూసాం. కనీసం దగ్గర కూడా వెళ్ళాలంటే ఆ సెక్యూరిటీ కానివ్వండి, ఆ రోప్ టీమ్ కానివ్వండి, వాళ్ళు అక్కడ ఉన్న ఇంటెలిజెన్స్ కానివ్వండి, మనల్ని ఎటువంటి వారికి దగ్గరలోకి వెళ్లకుండా వాళ్ళ భద్రతా విషయంలో ఎంత మరి కేర్ఫుల్ గా ఉంటారనేది మనందరం చూసాం. మనం అలాంటిది ఆంధ్రప్రదేశ్ కి ముఖ్యమంత్రి అయిన జగన్మోహన్ రెడ్డి గారికి మరి ఎవరో ర్యాండమ్ గా చెప్పులు ఇసిరేయడము, రాళ్ళు ఇసిరడం అనేది ఇది డెఫినెట్ గా ఇది ఒక స్క్రిప్టెడ్ ప్రకారం వెళ్తా ఉంది తప్పించి దీంట్లో ఎటువంటి నిజం లేదు. ఒక భారీ జనం మధ్యలో నుంచి రాయి ఇసిరేడ్ అంటే చూడండి, ఎగ్జాక్ట్ గా అతడు సినిమాలో, మన సినిమా అంటాం కానీ అతడు సినిమాలో మహేష్ బాబు అక్కడ ఒక వ్యక్తి ముఖ్యమంత్రి కావాలని చెప్పి చావకుండా మరి ఒక పాయింట్ లో షూట్ చేయాలని చెప్పి ఒక ప్రొఫెషనల్ షూటర్ తీసుకొచ్చి దాన్ని ఆ సీన్ అయితే ఎలా ఉందో సేమ్ అది ఇక్కడ జగన్మోహన్ రెడ్డి మరి దాన్ని రిప్లికేట్ చేయడం జరిగింది. జంగారెడ్డిగూడెం మండలం లక్కవరం గ్రామంలో రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై జరిగిన రాళ్ల దాడిని ఖండిస్తూ నిరసన వ్యక్తం చేశారు. సాక్షాత్తు ముఖ్యమంత్రిపై రాయి విసరడం చాలా బాధాకరమని లక్కవరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నిమ్మ గురునాథ్ రెడ్డి అన్నారు. అనితమ్మ, సర్పంచ్ గల్లా వెంకటరమణ, గ్రామ పార్టీ అధ్యక్షులు నిమ్మ గురునాథ్ రెడ్డి, సొసైటీ చైర్మన్ దల్లి నాగేశ్వరరావు, ఎస్ఎంసీ చైర్మన్ దుర్గారెడ్డి, ఉప సర్పంచ్ నిమ్మ రామకృష్ణ, సచివాలయం కన్వీనర్ శివరామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
కాబట్టి ఏంటంటే రాజకీయాన్ని ఎదుర్కోలేక ఆయన బలాన్ని చూసి ఆ జనాన్ని చూసి వారసులేని తరంగా ఏదో రకంగా ఈ కార్యక్రమాలను జరగొట్టాలని ఈ ఊరేగింపు ఈ యాత్రలు చేయాలని దాంట్లో వాళ్ళ మనసులో అదే రకమైన ఆ దృష్టి పెట్టుకొని ప్రతిపక్ష నాయకులు చేసే దుర్మార్గాలని మనం అందరం కూడా నిరసన తెలియజేస్తూ, ఎందుకంటే ఇలాంటి కార్యక్రమాలు వాళ్ళు దమ్ముంటే ఎలక్షన్ లో పోటీ చేసి గెలవాలి తప్ప రాళ్ళు ఇవ్వటం, ఖర్చులు వేయటం, ఇలాంటివి చేయటం అనేది కరెక్ట్ కాదు. వాళ్ళు ప్రతిపక్షం చేసే పనులైతే కూడా తప్పుడు పనులు చేస్తారు కాబట్టి ప్రజలందరూ దాన్ని గమనించి మన మద్దతు ఇవ్వాలని జగన్మోహన్ రెడ్డి కోరుకుంటున్నారు. ఇది జగన్మోహన్ రెడ్డి గారి మీద రాత్రి జరిగింది చాలా దురదృష్టకరమైంది. ఇది కేవలం ఆయనకి ఎంతో బలపడి డెఫినెట్గా రేపు ప్రభుత్వం రాబోతుందనే సంకేతం ఇదంతా కలిసి. కాబట్టి మనం కూడా ఓపికతోటి ఉండి మనం ఇంకా గట్టిగా కష్టపడి 175కి 175 వస్తుందనే సంకేతం ఇది ఒకటే. కాబట్టి మనం కష్టపడి గెలిపించుకోవాలి. స్పెసిఫిక్లీ మన కాన్స్టిట్యుయెన్సీలో కూడా మనం గెలిపించుకోవాలి. ఇది చేయటం అనేది చాలా తప్పు. ఇది చేతగానితనం అనేది నేను అనుకుంటున్నాను. విజయవాడలో జగన్మోహన్ రెడ్డి గారి పైన రాళ్లదాడి చేయటం అనేది మేము చాలా ఖండిస్తా ఉన్నాము. ఎందుకంటే బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి ఆయన డెఫినెట్ గా మళ్ళీ ఆయనే సీఎం అవుతారని ప్రతిపక్షం వాళ్ళు ఎదురుగా దీపం లేక ఇటువంటి అమానుషానికి దారితీయడం అనేది చాలా దురదృష్టకరం. మేము లక్కవరం వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున మేమందరం కూడా మేము ఖండిస్తా ఉన్నాము. డెఫినెట్ గా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారే సీఎం అవటం ఖాయం. మేమందరం కూడా ఆయన వెంట ఉన్నాము. మేమందరం కూడా దీన్ని ఖండిస్తూ నిరసన తెలియజేయడం జరుగుతుంది. జై జగన్, జై జగన్, జై జగన్, జై జగన్, జై జగన్, జై జగన్. జంగారెడ్డిగూడెంలో పైడిపాక కాలనీ నందు రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన విగ్రహానికి పూలదండలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో దళిత సంఘాలు అమ్మా నిలయం శ్యాంబాబు పాల్గొన్నారు. చిన్నారులకు మిఠాయిలు పంపిణీ చేశారు. జై భీమ్ అంటూ నినాదాలు చేశారు. జంగారెడ్డిగూడెం డాంగనగర్ అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 133వ జయంతి కార్యక్రమాలను ఘనంగా నిర్వహించారు. సంఘ వ్యవస్థాపకులు అమృతల రంగ, గౌరవ అధ్యక్షులు నెలపోలు ప్రభాకర్ రావు, అధ్యక్ష కార్యదర్శులు లక్ష్మణ్ రావు, పఠాన్ బాజీ, ఉపాధ్యక్షులు ఎంఎంది శ్రీనివాస్, ఎల్ శ్రీనివాస్, సహాయ కార్యదర్శి దాసరి నాగరాజు, చల్లా రామకృష్ణ, దాసరి రవి, కలపాల శ్రీనివాస్, స్థానికులు పూలమాలలు వేసి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కు జోహార్లు తెలియజేశారు. ఈ రోజున విగ్రహాన్ని ఇక్కడ స్థాపించి మరి ప్రతి సంవత్సరం అంబేద్కర్ ఏ కార్యక్రమం జరిగినా అందరికీ మరి సహాయం చేస్తూ అందరితో కూడా కళ్ళు నాలుగులా ఉంటూ మరి ఈ రోజున ఇక్కడ విగ్రహాన్ని స్థాపించిన వ్యవస్థాపకులు అమృతల రంగారావు గారిని మరి మనస్ఫూర్తిగా అభినందిస్తూ వారు అంబేద్కర్ గారి విగ్రహానికి దండ వేయాలని అంబేద్కర్ రంగారావు గారు మరి వ్యవస్థాపకులు అందరూ కూడా చప్పట్లు కొట్టి మరి అలాగే గౌరవ అధ్యక్షులు అందరికీ మరి గౌరవ అధ్యక్షులు మరి నేలపూడి ప్రభాకరరావు గారు కూడా దండ వేయాలని కోరుకుంటున్నాం. అధ్యక్షుల వారిని కూడా మరి దండ వేయాలని, అధ్యక్షులు కార్యదర్శులు వారిని అందరినీ కూడా మరి అంబేద్కర్ విగ్రహానికి దండ వేయాలని, పూలమాల వేయాలని, కార్యదర్శి గారు బాజీ గారు మరి దండ వేసిన అందరూ కూడా చప్పట్లు కొడదాం. అలాగే సంఘ ఉపాధ్యక్షులు శ్రీనివాస్ ఇద్దరు కూడా కలిసి అంబేద్కర్ గారికి పూలమాలతో నివాళులు తెలియాలని కోరుతారు. జై హో అంబేద్కర్, జై హో జై హో, జై హో అంబేద్కర్, జై హో జై హో. ఇప్పుడు కాసేపు ప్రకటనలు చూస్తూనే ఉండండి సిటీ న్యూస్. శ్రీ 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 గంగానమ్మ అమ్మవారి ఆశీస్సులతో గత 22 సంవత్సరాలుగా కస్టమర్ దేవుళ్ల ఆదరాభిమానాలు పొందుతున్న శ్రీ సాయి లక్ష్మి ఎలక్ట్రానిక్స్, హోమ్ నీడ్స్ అండ్ ఫర్నిచర్స్ దసరా, దీపావళి, క్రిస్మస్, నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలతో శ్రీ సాయి లక్ష్మి ఎలక్ట్రానిక్స్, హోమ్ నీడ్స్ అండ్ ఫర్నిచర్స్ వారి బంపర్ ఆఫర్స్. బ్రాండెడ్ 24 ఇంచెస్ ఎల్ఈడి టీవీ ప్లస్ 2.1 హోమ్ థియేటర్ ప్లస్ బ్యాగ్ కేవలం 7,999 రూపాయలు మాత్రమే.
బ్రాండెడ్ 32 ఇంచెస్ ఎల్ఈడి టీవీ ప్లస్ హోమ్ థియేటర్ ప్లస్ బ్యాగ్ కేవలం 9,999 రూపాయలు మాత్రమే. బ్రాండెడ్ 40 ఇంచెస్ ఎల్ఈడి టీవీ ప్లస్ హోమ్ థియేటర్ ప్లస్ బ్యాగ్ కేవలం 14,999 రూపాయలు మాత్రమే. 6.5 kgs వాషింగ్ మిషన్ ప్లస్ బ్యాగ్ కేవలం 4,499 రూపాయలు మాత్రమే. లాయిడ్ 1.5 టన్ ఏసీ ప్లస్ స్టెబిలైజర్ ప్లస్ ఇన్స్టలేషన్ ప్లస్ బ్యాగ్ కేవలం 34,990 రూపాయలు. 6x4 మంచం ప్లస్ పరుపు ప్లస్ 2 దిండ్లు కేవలం 12,990 రూపాయలు మాత్రమే. మీ పాత టీవీ, ఎల్ఈడి, ఫ్రిజ్, వాషింగ్ మిషన్, ఏసీ, గ్రైండర్స్, రైస్ కుక్కర్స్, ఫ్యాన్స్, కూలర్స్, ఐరన్ బాక్సులు, బీరువాలు, మంచాలు, సోఫాలు, డ్రెస్సింగ్ టేబుల్స్, టీపాయిలు, పరుపులు, కుర్చీలు తదితర గృహోపకరణాలు ఎక్స్చేంజ్లు కొత్తవి తీసుకువెళ్లగలరు. మరెన్నో ఆఫర్స్ ను మీ సొంతం చేసుకోండి. సాయి లక్ష్మి ఎలక్ట్రానిక్స్ అండ్ హోమ్ నీడ్స్ 0% ఫైనాన్స్ సౌకర్యం కలదు. బజాజ్ హెచ్డిబి ఫైనాన్స్ చేయబడును. మా వద్ద అన్ని కంపెనీల ఎల్ఈడీలు, వాషింగ్ మెషీన్లు, ఏసీలు, ఫ్రిజ్లు, ఫ్యాన్స్, బీరువాలు, పరుపులు, సోఫాలు, మంచాలు తదితర ఎలక్ట్రానిక్స్ అండ్ గృహోపకరణాలు అతి తక్కువ ధరలకే లభించును. నేడే విచ్చేయండి. శ్రీ సాయి లక్ష్మి ఎలక్ట్రానిక్స్ అండ్ హోమ్ నీడ్స్, ప్రొప్రైటర్ కోసూరి బ్రదర్స్, మల్లాదివారి కాంప్లెక్స్, బొట్టాయిగూడెం రోడ్, జంగారెడ్డిగూడెం. ఫోన్స్ 9346832200 మరియు 9705878772. వెల్కమ్ బ్యాక్. విజయవాడలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నట్లు, ఈ ఘటన చాలా దురదృష్టకరమని పోలవరం ఎమ్మెల్యే తెల్లం బాలరాజు అన్నారు. బొట్టాయిగూడెంలో బాలరాజు మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన బస్సు యాత్రలో వస్తున్న జనాదరణ చూసి ఓర్వలేని కొంతమంది ఈ విధంగా పురమాయించి రాయితో దాడికి పాల్పడ్డారని అన్నారు. ఈ దాడి వల్ల ప్రజల్లో ఆదరణ, అభిమానం పెరుగుతుంది తప్ప తగ్గదని దాడికి పాల్పడిన వ్యక్తులు గ్రహించుకోవాలని అన్నారు. అదేవిధంగా అంబేద్కర్ జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలదండలు వేసి ఘన నివాళులర్పించారు. తెల్లం బాలరాజు అన్నయ్యకు, అలాగే గ్రామ పెద్దలకు మరియు గ్రామస్తులకు అందరికీ అంబేద్కర్ జయంతి శుభాకాంక్షలు. ఈరోజు మనం ఆనాడు ఎన్నో బాధల, కష్టాలు, నష్టాల్లో ఉన్నప్పుడు స్వతంత్రం కోసం పోరాడాం. కానీ స్వతంత్రాన్ని సంపాదించుకున్నా కూడా స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం అనే వాటికి దూరంగా జీవిస్తున్న సందర్భంలో ప్రజలందరూ కూడా స్వేచ్ఛగా జీవించాలనే సంకల్పంతో ఆయన ఆ రోజు నాటి రాజ్యాంగాన్ని రాయడం జరిగింది. ఇప్పుడు ఆ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ఆయన మనకి అందించిన స్వేచ్ఛా ఫలాలను ఈరోజు మనం అనుభవిస్తూ ఈరోజు ఎంతో సంతోషంగా జీవిస్తున్నాం. ఈరోజు మనమంతా ఇంత స్వేచ్ఛగా ఈ సమాజంలో అంటరానితనం లేకుండా మనమంతా ఒక్కటే అని మంచి మార్గంలో నడుస్తున్నామంటే దానికి ప్రధానమైన కారణం బిఆర్ అంబేద్కర్ గారు. మనమంతా కూడా ఈరోజు ఈ పోలవరం నియోజకవర్గం కూడా ఒక ఎస్టీ కాన్స్టిట్యున్సీగా, ఒక రిజర్వ్ నియోజకవర్గంగా ఉండడం, వెనకబడిన గిరిజనులందరినీ కూడా ఆయన ఏదైతే రాజ్యాంగం హక్కులు కల్పించారో తదనుగుణంగా ఈ నియోజకవర్గం నుంచి ఒక గిరిజన ఎమ్మెల్యేగా బాలరాజు అన్నయ్య 4 దఫాలుగా గెలిచి ఈ ప్రాంతాన్ని ఏదైతే పోలవరం నియోజకవర్గంలో ఉన్న 7 మండలాలు ఉన్నాయో 7 మండలాలను కూడా అభివృద్ధి చేసుకుంటూ ముందుకు తీసుకెళ్తూ గిరిజనుల యొక్క ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీల యొక్క అభివృద్ధిని ముందుకు నడిపిస్తూ ఈ నియోజకవర్గాన్నే కాకొండిపిస్తున్నందుకు అంబేద్కర్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ, అలాగే ముప్పినవారిగూడెం గ్రామంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 133వ జయంతి వేడుకలకి విచ్చేసిన ముప్పినవారిగూడెం గ్రామంలో భారత రాజ్యాంగ నిర్మాత, అడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 134వ జయంతి వేడుకల కార్యక్రమానికి విచ్చేసిన స్థానిక సర్పంచ్ గారు శ్రీమతి వెంకటలక్ష్మి గారికి, వైఎస్ ఎంపీపీ గారు వరలక్ష్మి గారికి, ఇక్కడ విచ్చేసిన నాయకులకు, గ్రామ పెద్దలకు, ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన డాక్టర్ బిఆర్ హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేసుకుంటూ, భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్
జన్మదినాన్ని పురస్కరించుకొని మరి ఘనంగా ప్రపంచం మొత్తం కూడా నలుమూలల ఆయన వేడుకల్ని జరుపుకుంటున్నారంటే ప్రజల యొక్క హృదయంలో ఆయన సుస్థిరమైన స్థానం సంపాదించుకోవడం వల్లే వాడవాడల ఈ జయంతి వేడుకలు జరుపుకుంటున్నారు. రాత్రి విజయవాడలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు బస్సు యాత్ర చేస్తుంటే ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారి పైన రాయి విసిరి దాడి చేయడం అనేది చాలా అమానుషం, దురదృష్టకరం, సిగ్గుచేటు కూడా. ఆ దాడి పాల్పడిన వ్యక్తులు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు మరి బస్సు యాత్ర చేస్తుంటే మరి ప్రజాదరణతో ప్రజలు నిరాజనం పలుకుతో అసూయతో ఓరలేక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పైన దాడి చేయించడం అయింది. ఇంటర్మీడియట్ పరీక్షా ఫలితాలలో జంగారెడ్డిగూడెం వికాస్ విద్యా సంస్థల విద్యార్థులు అత్యుత్తమ ఫలితాలు సాధించారు. సీనియర్ బైపీసీలో ఎం గీతా చరణ్ 984 మార్కులు, ఎంపీసీ విభాగంలో విఎస్ ప్రజ్ఞ 982 మార్కులు, ఎంఈసీలో ఎం కీర్తి జగదీపిక 920 మార్కులు సాధించి ప్రథమ స్థానాలలో నిలిచారు. అదేవిధంగా జూనియర్ ఎంపీసీలో ఆర్ నీలి మేఘన 460 మార్కులు, పి వరుణ్ 454 మార్కులు, ఎం రమ్య 433, కె పవన్ సూర్య 425 మార్కులు సాధించారు. ఈ సందర్భంగా వీరిని కళాశాల డైరెక్టర్స్ కత్తుల విష్ణుమోహన్, దాకారపు గణేష్ లు అభినందించారు. సాధారణ విద్యార్థులతో అసాధారణ మార్కులు సాధించిన ఘనత వికాస్ విద్యా సంస్థలకే దక్కిందని తెలిపారు. గుడ్ ఈవినింగ్ ఆల్. ఈరోజు రిలీజ్ అయిన ఇంటర్ ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్ ఫలితాల్లో వికాస్ విద్యార్థులు మరొకసారి జంగారెడ్డి పట్టణంలో మంచి ఫలితాలు సాధించి ఇక్కడ మా టీచర్స్ యొక్క విద్యార్థులు వాళ్ళు చేసిన కృషి ఫలితాన్ని ఈరోజు నిరూపించారు. ఆల్రెడీ జేఈ మెయిన్స్ 2024 ఫస్ట్ ఫేజ్లో ర్యాంకింగ్స్లో జంగారెడ్డి టౌన్లోనే కాకుండా 98.97% సాధించి జంగారెడ్డి పట్టణానికి ఏ విధంగా అయితే మంచి పేరు తీసుకొచ్చారో ఈరోజు ఇంటర్మీడియట్ రిజల్ట్స్లో కూడా మంచి పేరు తీసుకొచ్చారు కాలేజీకి. ఎంఈసీలో టౌన్ ఫస్ట్గా నిలిచి జయదీపిక మరొకసారి ఇక్కడ నుంచి జంగారెడ్డి పట్టణంలో ఈ కేటగిరీలో మరొకసారి టౌన్ ఫస్ట్గా నిలిచింది. ఎంపీసీ బైపీసీ నుంచి కూడా 987, 984 మార్క్స్ తోటి మంచి రిజల్ట్స్ ఇచ్చి పిల్లలు జంగారెడ్డిలో వికాస్కి మంచి స్థానం కల్పించినందుకు మా స్టాఫ్ అందరికీ విద్యార్థులకు కృతజ్ఞతలు. జంగారెడ్డిగూడెంలో పలు చోట్ల వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాలకు పూలదండలు వేసి ఘన నివాళులర్పించారు. దళిత వాడలలోనూ ఇందిరానగర్ కాలనీలోనూ అంబేద్కర్ జయంతి నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ బత్తిన నాగలక్ష్మి, వైఎస్ఆర్సీపీ నాయకులు జట్టిగురి నాథరావు, మండవల్లి సోంబాబు, వైఎస్ఆర్సీపీ పట్టణ అధ్యక్షులు చిటికల అచ్చిరాజు, వైస్ చైర్మన్ ముప్పిడి వీరాంజనేయులు, కౌన్సిలర్స్ దిర్సిపం లక్ష్మి, నేకూరి కిషోర్, నాయకులు బత్తిన చిన్న, చిప్పాడ వెంకన్న, బన్నీ, షేక్ అక్బర్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అంబేద్కర్ ఆశయ సాధనకు కృషి చేస్తామని ప్రతిజ్ఞ చేశారు. వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చే విధంగా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై జరిగిన రాళ్ల దాడిని మైనార్టీ నాయకులు షేక్ అక్బర్ ప్రత్యేకంగా ఖండిస్తూ పత్రికను విడుదల చేశారు. జయంతి కార్యక్రమాన్ని ఉద్దేశించి పెద్దలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మాజీ జడ్పీటీసీ ముప్పుడు సీనియర్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతాను. ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 135వ జయంతి సందర్భంగా స్థానిక ఇందిరానగర్ కాలనీలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి అధ్యక్షులుగా నడిపిస్తున్న చెప్పాడు వెంకన్న గారు, పెద్దలు డాక్టర్ రమణ గారు, ఇందుబాబు గారు, పెద్దలు ఇక్కడ చేసిన ఇతర పెద్దలందరికీ ప్రత్యేకమైన అభినందనలు, కృతజ్ఞతలు తెలుపుకుంటూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై జరిగిన రాళ్ల దాడిని తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు డైరెక్టర్ మేకా శేషబాబు మీడియాతో ఖండించారు. ఈ సందర్భంగా ఆయన జంగారెడ్డిగూడెంలోని పాత్రికేయులతో ప్రత్యేకంగా మాట్లాడారు. ఈ యొక్క గౌడ ఆత్మీయ సమావేశంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క విగ్రహానికి పూలమాల వేయడం జరిగింది. అదే విధంగా ఈ రోజు మరి యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తిరుమల తిరుపతి దేవస్థానం ట్రస్ట్ బోర్డు మెంబర్ గా నాకు అవకాశం కల్పించినందుకు జగన్మోహన్ రెడ్డి గారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తూ మరి ఈ రోజు ఈ యొక్క సంఘీయులందరూ కూడా మరి మా యొక్క దంపతులకి సన్మానం చేసినందుకు వారికి కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ అదే విధంగా రామాలయాలకి, టెంపుల్స్ కి సంబంధించి కానివ్వండి, భజన మందిరాలకు కానివ్వండి, ఎవరికైనా సరే 10 లక్షల రూపాయలు చొప్పున మరి టీటీడీ నుంచి కూడా తీసుకొచ్చి వాళ్ళందరికీ కూడా ఎవరు కోరితే వారికి సహాయ సహకారాలు అందించడానికి టీటీడీ బోర్డు మెంబర్ గా నేను ఎప్పుడు కూడా ముందుంటానని ఈ సందర్భంగా తెలియజేస్తాను. మరి ఈ రోజు నిన్న జరిగినటువంటి సంఘటన ఏదైతే ఉందో చాలా దురదృష్టకరం. ఎందుకంటే ఒక ముఖ్యమంత్రి, ఒక రాష్ట్ర అధ్యక్షులు ప్రజల్లోకి వెళ్లి ప్రజల యొక్క అభిమానాన్ని, అదే విధంగా ప్రజలకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున
ఆయన ముందుకు వెళ్తా ఉంటే ఆయన మీద మరి ఆక్రోశంతో, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఈ రకమైనటువంటి అభిమానం వెల్లివిరుస్తుంది. స్వచ్ఛందంగా ప్రతి ఒక్కరు కూడా వస్తా ఉన్నారు. మరి ఇది వరదలాగా జనమంతా కూడా వస్తా ఉన్నారంటే మరి వాళ్ళందరిలోనూ కూడా ఒక రకమైనటువంటి తిరిగి చర్య, మేము ఓటమి చెందుతున్నామనేటువంటి భయం వాళ్ళలో జగన్మోహన్ రెడ్డి గారికి వస్తున్నటువంటి చరిష్మాన్ని జీర్ణించుకోలేక వాళ్ళందరూ కూడా రాళ్లతోటి మరి దాడి చేశారంటే ఇదంతా కూడా ముందు ఈ ఎన్నికలకు ముందే వాళ్ళ ఓటమిని అంగీకరించినట్లేనటువంటి విధంగా ఈ రోజు ప్రజలందరూ కూడా అనుకుంటున్నారనే విషయాన్ని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. జంగారెడ్డిగూడెంలో ఆలపాటి గంగభవని కళ్యాణ మండపం నందు పోలవరం, చింతలపూడి నియోజకవర్గాల గౌడ కులస్తుల ఆత్మీయ సమావేశం ఆదివారం నిర్వహించారు. జిల్లా గౌడ సంఘాల అధ్యక్షులు అయినాల రమణమూర్తి అధ్యక్షతన నిర్వహించిన ఈ కార్యక్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా గౌడ సంఘాల సభ్యులు భారీ స్థాయిలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా టీటీడీ బోర్డు డైరెక్టర్ మేకా శేషుబాబు, రాష్ట్ర గౌడ సంఘ అధ్యక్షులు అశోక్ గౌడ్, జిల్లా గౌడ సంఘ పెద్దలు పాల్గొన్నారు. రాష్ట్రంలో 47 ఎమ్మెల్యేలు, 11 పార్లమెంట్ స్థానాలు, ఉమ్మడి జిల్లాలో 3 ఎంపీలు బీసీలకు ఇచ్చిన ముఖ్యమంత్రి సేవలను కొనియాడారు. ఏలూరు జిల్లాలో 2,42,000 మంది గౌడ సామాజిక వర్గం ఉందని, వారిని కూడా గుర్తించాలని అన్నారు. అదేవిధంగా విద్యాదాత, సూర్య కళాశాల అధినేత సిహెచ్ శ్రీనివాసరావును పలువురు సారువాతో, మెమంటోలతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో పిపిఎన్ చంద్రరావు పాల్గొన్నారు. రోజున జంగారెడ్డిగూడెం పట్టణంలో గౌడ ఆత్మీయ సమ్మేళనం 2024 జరుపుకోవడం జరిగింది. ఈ సమ్మేళనానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే బీసీలలో మరి ముఖ్యంగా గౌడ కులస్తుల్లో యువతకి విద్య, ఉపాధి సంబంధించినటువంటి అవకాశాలు, వాళ్ళకి కావాల్సినటువంటి గైడెన్స్, కౌన్సిలింగ్ కొరబడింది అనే ఆలోచనతో వాళ్ళకి అది తెలియపరిచి ఎటువంటి విద్య అభ్యసిస్తే ఎటువంటి ఉద్యోగ అవకాశాలు ఉంటాయి, ఉద్యోగ అవకాశాలతో పాటుగా స్వయం ఉపాధి అవకాశాలు ఏముంటాయి అవన్నీ కూడా తెలియపరిచి వాళ్ళని ఉత్తేజపరిచి ముందు వాళ్ళ కాళ్ల మీద వాళ్ళు నిలబడేట్టుగా వాళ్ళకి ఒక కాన్ఫిడెన్స్, వాళ్ళ వెనక మేము ఉన్నాము అని చెప్పేసి ఒక భరోసా ఇవ్వటానికి ఈ సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ సమావేశానికి ఈ 2 కాన్స్టిట్యున్సీస్ నుంచి కూడాను పెద్దలు రావడం జరిగింది. ఈ సమావేశంలో ఒక బీసీ స్టడీ సర్కిల్ అనేది ఉంటే బాగుంటుంది అని అభిప్రాయపడ్డాం. ఈ బీసీ స్టడీ సర్కిల్ ద్వారా చాలా మంది పిల్లలు ఉద్యోగ అన్వేషణలో శిక్షణ పొందడానికి అవకాశం ఉంటుందని చెప్పేసి భావించాం. అదే విధంగా స్వయం ఉపాధి పథకాలు ఏవైతే ఉన్నాయో బీసీలకు మరి ముఖ్యంగా గౌడ కులస్తులకు వాటిని కూడా అందిపుచ్చుకోవడానికి వాళ్ళకి తగు సమాచారం ఇవ్వడానికి కూడా పీరియాడికల్ గా ఇటువంటి మీటింగ్స్ కండక్ట్ చేద్దామని నిర్ణయించుకున్నాం. తద్వారా జాతి అభ్యున్నతికి, ఇండివిడ్యువల్ డెవలప్మెంట్ కి, ఆ ఫ్యామిలీ యొక్క గ్రోత్ కి తోడ్పడే విధంగా మేము అడుగు ముందేద్దామని చెప్పేసి ఈ సమావేశం ఏర్పాటు చేసింది. జంగారెడ్డిగూడెం సంబంధించి గౌడ ఆత్మీయ సమావేశం మరి చేయడం సంఘ సభ్యులందరూ కూడా మరి ఇక్కడ నిర్వహించడం జరిగింది. మరి ఇది రాజకీయాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా మరి యొక్క కార్యక్రమం చేయడం జరిగింది. ఎందుకంటే ఇందులో ఏ కులానికి కూడా వ్యతిరేకం కాదు, ఏ పార్టీకి కూడా వ్యతిరేకం కాదు. ఎందుకంటే ఈ యొక్క గౌడ సంఘీయుల్లో ఒక రకమైనటువంటి ఐక్యతకి, అదే విధంగా ఒక సంఘీభావానికి అందరూ కూడా మరి ఎవరెక్కడ ఉన్నారనేటువంటి విధంగా ఆలోచన చేసేటటువంటి క్రమంలో మరి అందరూ కూడా ఒక వారం రోజుల్లోనే మరి ఇంతమంది గ్యాదర్ అయ్యి అందరూ కూడా వచ్చారంటే వారిలో ఉన్నటువంటి చైతన్యం, ఉత్సాహం మనకి ఏ రకంగా ఉందో మన అందరికీ కూడా కనిపిస్తుందనే విషయాన్ని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. రాబోయే కాలంలో ఎందుకంటే ప్రతి ఒక్కరికో సంఘీయుడు కూడా ఏదో ఒక పార్టీలో ఉంటూ ఉంటారు. మరి నేను కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉండడం జరిగింది. మరి గతంలో ఒక జిల్లా పరిషత్ చైర్మన్ గా కానివ్వండి, ఒక శాసన మండలి సభ్యుడిగా కానివ్వండి, గతంలో 2014లో కూడా మరి కంటెస్ట్ చేసినటువంటి వ్యక్తిగా మరి ఈ రోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మరి నాకు టీటీడీ బోర్డు సభ్యుడిగా అవకాశం కల్పించడం కానివ్వండి అంతా కూడా జరిగింది. ఏదేమైనా సరే ఈ యొక్క సంఘంలో ఒక ఐక్యత తీసుకొచ్చేటువంటి విధంగా రాబోయే కాలంలో ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ పార్టీ అయితే మరి గౌడ కులస్తుల్ని ఎక్కువ సీట్లు ఇవ్వడం జరిగిందో, గుర్తించడం జరిగిందో మరి వారికి సహాయ సహకారాలు అందించేటువంటి విధంగా, అంతేకాకుండా మరి ముఖ్యంగా చూసుకున్నట్లయితే మరి విద్యాపరంగా కానివ్వండి, వైద్య పరంగా కానివ్వండి, సంక్షేమ పరంగా కానివ్వండి, మరి యొక్క గీత కార్మికులు కానివ్వండి, అదే విధంగా కుల వృత్తులు చేసుకునేటువంటి వారిని కానివ్వండి, వారి యొక్క జీవన విధానంలో మార్పు తీసుకురావడానికి మరి ఏ రకంగా ఎవరు ఉపయోగపడ్డారనే విధంగా ప్రతి ఒక్కరు కూడా ఆలోచన చేయవలసినటువంటి అవసరం ఎంతైనా ఉందనే విషయాన్ని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఏదేమైనా సరే ఈ రోజు ప్రతి ఒక్కరు కూడా, ప్రతి ఒక్క పార్టీ కూడా మరి యొక్క గౌడ సంఘీయులకు సంబంధించి యొక్క ఏలూరు నియోజకవర్గంలో సుమారు 2,50,000 వరకు ఉన్నారు. అదే విధంగా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో 6 లక్షల నుంచి 7 లక్షల వరకు కూడా ఉన్నారు. రాబోయే కాలంలో ఇప్పుడు ఎమ్మెల్యే సీట్లు ఇవ్వకపోయినా, ఎంపీ సీట్లు ఇవ్వకపోయినా రాబోయే కాలంలో
ఎందుకంటే వీళ్ళందరూ కూడా ఒక రకంగా ప్రతి ఒక్కరు కూడా మమ్మల్ని అడుగుతా ఉన్నారు, ఒక నాయకులుగా మమ్మల్ని సంఘీయులు. కానీ మేము వారికి ఒకటే చెప్తా ఉన్నాం, ఇప్పుడు రాకపోయినా భవిష్యత్తులో ఈ యొక్క అవకాశాలు రాకపోయినా భవిష్యత్తులో రాజకీయ పార్టీలు గుర్తించాలని, ఈ యొక్క గౌడ సంఘీయులకి న్యాయం చేయాలని, ఈ యొక్క ఓట్లు వేయించుకోవటమే కాకుండా వారి యొక్క ఏదైతే వారు ఆవేదన చెందుతూ ఉన్నారో వారికి కూడా అవకాశాలు కల్పించేటువంటి విధంగా పార్టీలు కూడా గుర్తించాలని ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం. ఈ యొక్క మీటింగ్ ఏ ఒక్క పార్టీకి ఏ ఒక్క కులానికి కూడా వ్యతిరేకం కాదు. మా యొక్క ఐక్యతని చాటి చెప్పడానికి, మాలో ఉన్నటువంటి విషయాల్ని తెలియజెప్పడానికి, అదే విధంగా మేము ఈ రోజు 5 దీనికి సంబంధించి మరి మేము చూసుకున్నట్లయితే 5 తీర్మానాలు కూడా ప్రవేశపెట్టడం జరిగింది. ఆ యొక్క తీర్మానాలు కూడా రాజకీయ పార్టీలు పరిగణలోకి తీసుకోవాలని ఆలోచన చేయాలని, వీళ్ళందరికీ కూడా మరి రాజకీయంగానే కాకుండా రాబోయే కాలంలో ఆర్థికంగా కానివ్వండి, సంఘపరంగా కానివ్వండి, అదే విధంగా కుల వృత్తి పరంగా కానివ్వండి, అన్ని విధాలా కూడా సహాయ సహకారాలు అందించి మరి యొక్క గౌడ సంఘాన్ని, గౌడ సంఘీయులకు కూడా అన్ని విధాలా కూడా సహాయ సహకారాలు చేసి ముందుకు నడిపించాలని మేము అందరం కూడా కోరుకుంటున్నామని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. జంగారెడ్డిగూడెంలో భగత్ సింగ్ సెంటర్ నందు స్వర్గీయ చెరుకూరి సుందరం జ్ఞాపకార్థం ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని టీడీపీ చింతలపూడి నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి సొంగ రోషన్ కుమార్ ప్రారంభించారు. భగత్ సింగ్ సేవా సంఘం అధ్యక్షులు సుందరం కుమారుడైన చెరుకూరి శ్రీధర్ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు చేశారు. చెరుకూరి సుందరం పేరు మీద వివిధ సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహించడంపై రోషన్ కుమార్ అభినందించారు. ఈ కార్యక్రమంలో భగత్ సింగ్ సేవా సంఘం సభ్యులు, టీడీపీ నాయకులు పాల్గొన్నారు. జంగారెడ్డిగూడెం మండలం పంగిడిగూడెం గ్రామంలో రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి కార్యక్రమాలను నిర్వహించారు. ఆయన విగ్రహానికి పూలదండలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ రవి, ధనలక్ష్మి దంపతులు, వనచర్ల లింగస్వామి, బిరుదుగడ్డ రాజు, కొప్పుల బాలు తదితరులు పాల్గొన్నారు. జంగారెడ్డిగూడెంలో వేగవరం గ్రామంలో రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. దళిత సంఘాలు తదితర ఆధ్వర్యంలో టొబాకో బోర్డు ఉపాధ్యక్షులు అట్లూరి సతీష్ కేక్ కట్ చేశారు. తీన్మార్ డప్పుల మధ్య యువకులు సందడి చేశారు. అంబేద్కర్ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. వాడవాడలా ఘనంగా జరిగిన రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి, ఘన నివాళులు అర్పించిన వివిధ పార్టీల నాయకులు, సంఘాలు. జంగారెడ్డిగూడెంలో విజయవంతమైన టీడీపీ ఆర్యవైశ్యుల ఆత్మీయ సమావేశం. విచ్చేసిన టీడీపీ రాష్ట్ర వాణిజ్య విభాగం అధ్యక్షులు రాకేష్, ఎంపీ ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షులు చిన్ని రామసత్యనారాయణ. జంగారెడ్డిగూడెంలో ఏర్పాటు చేసిన పోలవరం, చింతలపూడి నియోజకవర్గాల గౌడ సంఘాల సమావేశం. విచ్చేసిన టీటీడీ బోర్డు డైరెక్టర్ మేకా శేషుబాబు, గౌడ సంఘం రాష్ట్ర అధ్యక్షులు అశోక్. ఇంటర్మీడియట్ లో ఉత్తీర్ణత సాధించిన జంగారెడ్డిగూడెం వికాస్ విద్యా సంస్థల విద్యార్థులు, సత్కరించిన యాజమాన్యం. స్వర్గీయ చెరుకూరి సుందరం, స్వర్గీయ దూబే దేవానంద ప్రసాద్ జ్ఞాపకార్థం ఏర్పాటు చేసిన చలివేంద్రాలను ప్రారంభించిన టీడీపీ చింతలపూడి నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి సొంగ రోషన్ కుమార్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.